ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్ వారికి సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే పెన్షనర్లు ఎంత పెన్షన్ పొందుతున్నారో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇక బడా కార్పొరేట్ కంపెనీలకైతే లక్షల కోట్లలో లాభాలైతే వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వారికి అనేక పన్ను రాయితీలు కల్పిస్తూ వస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఉద్యోగులు, పెన్షన్లను చూస్తే మాత్రం వారి పరిస్థితి చాలా దీనస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ₹1000 పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఇక్కడ మన భారతదేశంలో 36,48,314 మంది అయితే ఉన్నారు. చాలా ఇంత తక్కువ ₹1000 అంటే ఇప్పుడు ఏమొస్తాయండి అసలు దేనికి సరిపోవు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ₹1,001 నుంచి 1,500 పెన్షన్ పొందేటువంటి ఉద్యోగులు చూస్తే 11,73,158 మంది ఉన్నారు. ఇక 1,501 నుంచి ₹2,000 పెన్షన్ పొందేవారు 8,68,443 మంది ఉన్నారు. ఇక ₹2,001 నుంచి 3,000 పెన్షన్ పొందేవారు 13,71,911 మంది ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఇక 3,000 నుంచి 5,000 పెన్షన్ పొందేవారు 4,70,318 మంది, ₹5,000 పైన పెన్షన్ పొందేవారు తక్కువ మంది 26,729 మాత్రం ఉన్నారు. ఇక పెన్షన్దారులు మొత్తం చూస్తే 78 లక్షల మంది ఉన్నారు. మరి ఈ విధంగా ఉంటే అతి తక్కువ పెన్షన్, కనీస పెన్షన్ 10,000 ఉండాలి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా చూస్తే అసలు కనీస పెన్షన్ 10,000 ఉండాలి. మరి యూనియన్ నాయకులు, యూనియన్లు, ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా మరి ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి మరి ఈపీఎస్ 95 వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, వినతి పత్రాలు ఇచ్చారు. కనీస పెన్షన్ 10,000 మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనీస నెలవారీ పెన్షన్ 7,500కు పెంచండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ఈపీఎస్ 1995 కమిటీ వినతి. ఇక్కడ పెన్షనర్లకు డిఏతో పాటు కనీస నెలవారీ పెన్షన్ను 7,500కు పెంచాలంటూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 జాతీయ ఆందోళన కమిటీ ప్రతినిధులు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కోరారు. మరి ఈ మేరకు వారు ఢిల్లీలో అనేక సార్లు కలవడం కూడా జరిగింది. మరి ఈపీఎస్ 95 పథకం ప్రకారం ప్రస్తుతం కనీస నెలవారీ పెన్షన్ చూస్తే ₹1,000 మాత్రమే ఉంది. మరి కాబట్టి చాలా తక్కువ ఉంది. కాబట్టి కనీసం 10,000కు పెంచితే బాగుండేది. ఇక డిఏ కనీస నెలవారీ పెన్షన్ పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగానికి చెందిన దాదాపు 78 లక్షల మంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. దీనిపై తాము 8 ఏళ్లుగా పోరాడుతున్నామని కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రౌతే తెలిపారు. ఇక పెన్షన్దారులతో పాటు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్స సదుపాయం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికీ 36 లక్షల మందికి పైగా పెన్షన్లకు కనీస నెలవారీ పెన్షన్ చూస్తే ₹1,000 కన్నా తక్కువగా ఉంది. ఇది చాలా ఘోరమైన విషయం. ఇక బడ్జెట్ 2025లో కూడా ఈపీఎఫ్ఓ పెన్షన్ను అసలు ఏమాత్రం కూడా పెంచకపోవడం చాలా దారుణం. మరి ఉద్యోగుల్ని, పెన్షనర్లని అన్యాయానికి గురి చేయడం ఏమాత్రం సరికాదని చెప్పేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి యూనియన్ బడ్జెట్ 2025 కనీస ఈపీఎఫ్ఓ పెన్షన్ నెలకు 5,000 పెంచాలని, 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, 2025-26 బడ్జెట్లో సూపర్ రిచ్లపై అధిక పన్నులు విధించాలని కార్మిక సంఘాలైతే కోరాయి. వారు అధిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితులు మరియు గిగ్ కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కోసం పిలుపునిచ్చారు. మరియు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా 8 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 10,000 పెంచాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. కనీసం 7,500 పెన్షన్ పెంచినా బాగుండేది. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మరి ఈ పెన్షన్ మీద అయితే ఎలాంటి నిర్ణయం, ఎలాంటి ప్రకటన అయితే చేయకపోవడం అన్యాయం. కాబట్టి ప్రధానమంత్రి ఇక్కడ చూస్తే చెన్నైకి సంబంధించిన పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రికి మన్సుఖ్ మాండవియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన నుంచి ఇక్కడ నెలవారీ పెన్షన్ను 9,000కు పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా ఈపీఎస్ 95 పెన్షన్ల ప్రతినిధి బృందం కూడా ఇక్కడ చూస్తే డిఏతో పాటు కనీస నెలవారీ పెన్షన్ 7,500 పెంచాలని చెప్పి సుదీర్ఘకాలంగా 8 ఏళ్లుగా కోరుతున్నారు. మరి దీని మీద అయితే ఫిబ్రవరి 28న సిబిటి మీటింగ్ అయితే జరగబోతుంది. కాబట్టి నెలకు కనీస వేతనం 7,500 పెన్షన్ ఇచ్చే విధంగా ఇక్కడ అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. మరి ఈపీఎఫ్ఓలో కొత్తగా 16 లక్షల మంది కూడా సభ్యత్వాలు అయితే పొందుతున్నారు. ఈ విధంగా ఈపీఎఫ్ఓలో సభ్యుల సంఖ్య పెరిగిపోతుంది. కానీ వారికి ఇచ్చే పెన్షన్ మాత్రం ప్రభుత్వం అసలు పెంచడం లేదు. డిసెంబర్ నెలలోనే 9.69% మంది అధికంగా నమోదు కావడం జరిగింది. ఈ కార్మిక శాఖ అయితే ఈ డీటెయిల్స్ అన్ని విడుదల చేసింది. మరి ఫిబ్రవరి 28న మరి సిబిటి మీటింగ్ జరగనుంది. మరి ఆ మీటింగ్లో ఉద్యోగులు, పెన్షన్లకి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి, అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా మీటింగ్ ఉంటుందని చెప్పి, మంచి కీలక ప్రకటన వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఉద్యోగులు తమ వ్యక్తిగత సమాచారాన్ని స్వయంగా నవీకరించడానికి కానీ, డబ్బు సొంతంగా ఉపసంహరించుకోవడానికి కానీ, సరళీకృతం చేసే అంశాలు కానీ, మరి ఇక ఫిబ్రవరి 28న సమావేశం అయితే జరుగుతుంది. సమావేశం ఉద్యోగులను
సంతృప్తి పరిచే విధంగా ముఖ్యమైన నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉన్నట్లు మరి వడ్డీ రేటు పెంపుదల గురించి కూడా మరి దీంట్లో కీలక ప్రకటన వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 28న నిర్వహించే సిబిడి సమావేశంలో ఈపీఎఫ్ఓ పీఎఫ్ పై వడ్డీ రేటు పెరిగి 8.25% చేరుకుంటుందని బలమైన నమ్మకం అయితే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25%గా ఉంది. ఇది 2024 సంవత్సరానికి 8.15% నుండి పెంచారు. ఇప్పుడు కూడా మరి పీఎఫ్ పై వడ్డీ రేటు కూడా పెంచుతారని చెప్పేసి రేపు జరగబోయే సిబిటి మీటింగ్లో ఖచ్చితంగా కీలక నిర్ణయాలు వెలువడతాయని చెప్పేసి ఉద్యోగులు పెన్షన్లందరూ కూడా 78 లక్షల మంది దాదాపు కోటి పైగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో అత్యల్పంగా చూస్తే 2021-22లో 8.10%, గత దశాబ్దంలో రేట్లు అయితే మారాయి. 2010-11లో 9.50%, ఇక గరిష్ట స్థాయికి అయితే చేరుకున్నాయి. మరి 2019 నుంచి 2021 వరకు అయితే 8.5% వద్ద మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరి ఉద్యోగుల పెన్షన్లకు వడ్డీ రేట్ల పెంపుదల గురించి కూడా కీలక ప్రకటన వెలువడితే బాగుంటుంది. కనీస పెన్షన్ 7,500, ఇంకా కొంచెం మంచిగా పెన్షన్ లాభదాయకంగా ఉండాలంటే 10,000 పెన్షన్, కనీస పెన్షన్ ఇస్తే అందరూ కూడా పెన్షన్ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి 28న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్లో మరి కనీస పెన్షన్ 10,000కు పెంచాలి, పీఎఫ్ పై వడ్డీ రేటు కూడా పెంచే విధంగా కీలక ప్రకటనలు వస్తాయని చెప్పి అనేక శుభవార్తల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.